నమస్తే మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. కందుకూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసులు ఏకలవ్య నగర్లోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. ప్రకాశం జిల్లా కందుకూరు రూరల్ పరిధిలోని ఏకలవ్య నగర్లో ఆదివారం ఉదయం డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో సీఐతో పాటు 6 ఎస్ఐలు, సుమారు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో గంజాయి వినియోగం, ఇతర అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 41 మోటారు సైకిళ్లు, 1 కారు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించారు. గంజాయికి దూరంగా ఉండాలని సూచిస్తూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. డ్రగ్స్ వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు. గంజాయి అనే విషపు కూరల నుండి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని మరియు నా సమాజాన్ని కాపాడుకుంటాను. తాత్కాలిక ఆనందం కోసం మత్తుకు బానిసై నా తల్లిదండ్రుల కన్నీటికి నేను కారణం అవ్వనని ప్రమాణం చేస్తున్నాను. ధైర్యం అంటే మత్తులో ఊగడం కాదు, కష్టాలను ఎదిరించి గెలవడం అని నేను నమ్ముతున్నాను. గంజాయి ఏరియాలో ఎలాంటి గంజాకి సంబంధించినటువంటి లేకుండా, గంజా లేకుండా, అలాగే కన్జ్యూమింగ్ లేకుండా ఆ ఏరియాలో చెక్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం చెక్ చేసి అక్కడ 41 మోటార్ సైకిల్స్, అలాగే 1 కారు, 1 ఆటోని సీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క మొత్తం అన్నీ చెక్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలా గంజా వలన ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి, దానికి దూరంగా ఉండాలని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. కొండాపురం హత్య ఘటనపై ఎంఆర్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులందరిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొండాపురం మండలం సత్యవలు వద్ద జడ రసూల్, కర్రా హజరత్పై జరిగిన దాడి ఘటన పట్ల ఎంఆర్పీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బావిలో తేలియాడుతున్న జడ రసూల్ మృతదేహంను చూసిన వారు బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచారు. పోలీసు అధికారులకు 5 డిమాండ్లు పెట్టారు. రసూల్పై దాడి చేసి అమానుషంగా బావిలో పడేసిన వింజమూరు సివిల్ సప్లై డీటీ పత్తిపాటి శ్రీనివాసులు, ఆయన కుమారుడిని A1, A2గా చేర్చి ఈ హత్య ఘటనలో పాల్గొన్న మిగిలిన 15 మందిపైన కేసులు నమోదు చేయాలని, అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయకృష్ణ మాదిగా, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగా, ఎంఎస్పీ మహిళా ఇన్ఛార్జి గేరా జానకి మాదిగా, ఎంఎస్పీ సీనియర్ నాయకులు అక్కిల గుంట యేసు మాదిగా, కూనిపోగు ఇర్మియా మాదిగా, సిపిఐ నాయకులు నాగరాజు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు పుష్పాంజలి, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్, కాకుటూరి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఇంటికి పోతున్నటువంటి సందర్భంలో ఎదురొచ్చినటువంటి కారు సిఎస్డిటి పత్తిపాటి శ్రీనివాస నాయుడు గారి కారుకి అడ్డం వచ్చిందనో లేదో తగిలిందనే కారణం చేత నిండు ప్రాణాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి కమ్మ భూస్వాముల చరిత్రని వినాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్దలారా, కారు డ్యాష్ వస్తే ప్రత్యక్ష సాక్షి తోటి కులస్తుడైనటువంటి ఒక యువకుడు బ్రతిమలాడి క్షమాపణ చెప్పిస్తున్నానని కూడా అన్నా కూడా వినకుండా తన కొడుకు అంటే సిఎస్డిటి పత్తిపాటి శ్రీనివాసులు ఆయన కుమారుడు వినకుండా కొట్టుతూ తిడుతూ తన కులస్తుల్ని ఇంకొక 15 మందిని పిలిపించుకొని
విచక్షణారహితంగా దాడి చేసి కొట్టి చంపి ఒక 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బావిలో పడేసినటువంటి చరిత్ర రాత్రి జరిగితే ఆ సంఘటన పట్ల ఆ టైంకే ఇక్కడికి విచ్చేసినటువంటి కొండాపురం ఎస్ఐ గారు ఆ యొక్క కార్యక్రమం మొత్తం తెలిసి కూడా పట్టునట్టుగా నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరించి ఎటో పోయాళ్లే చూద్దాం చేద్దామని నటిస్తుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఉదయం 7 గంటలకు పక్కనున్నటువంటి నేల బావిలో రసూలు శవము కనిపించింది. ఆ శవాన్ని మరి అక్కడే పెట్టి ఈ సంఘటన అంతా రాత్రి నుంచి పోలీసులకు అంటే ఎస్ఐ, సిఐ, డిఎస్పీ స్థాయిల వరకు కూడా ఈ సంఘటన తెలిసి ఉన్నా దాన్ని మభ్యపెట్టడం కోసము నిర్లక్ష్యంగా తాస్కారంగా చర్యలు తీసుకుంటూ మరి 7 గంటలకు శవాన్ని గుర్తుపెట్టి 1:30 సమయంలో శవాన్ని బయటకు తీయడం జరిగింది. నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు సిబ్బందికి కూలింగ్ కిట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేచండ్ల పంపిణీ చేశారు. ప్రజలతో ట్రాఫిక్ పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి కూలింగ్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల విచ్చేశారు. ఎస్పీకి ట్రాఫిక్ సీఏలు పూల బొకే అందజేసి స్వాగతం పలికారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సంక్షేమం కోసం ఎస్పీ కూలింగ్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ విధులు సమర్థవంతంగా నిర్వహించినప్పుడు ప్రజలకు పోలీసులపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పీఎం రహత్ పథకం గురించి వివరిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు ఈ పథకం ద్వారా 1.5 లక్షల వరకు క్యాష్లెస్ చికిత్సను మొదటి 7 రోజుల పాటు ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రుల్లో అందిస్తున్నట్లు తెలిపారు. గోల్డెన్ అవర్ సమయంలో తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ ఏఎస్పీ దీక్ష, ఎస్పీ డిఎస్పీ, ట్రాఫిక్ సీఏలు రామకృష్ణ, వెంకటరెడ్డి, చిన్న బజార్ సీఏ కోటేశ్వరరావు, సంతపేట సీఏ సోమయ్య, బాలాజీనగర్ సీఏ సాంబశివరావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మన నెల్లూరు జిల్లాలో ఈరోజు ఈ ట్రాఫిక్ టూల్స్ అండ్ సమ్మర్ కిట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ వార్మ్ ఈవినింగ్. సో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ విభాగం మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకి పబ్లిక్ ఫేసింగ్గా ఫస్ట్ ఫార్మోస్ట్ ఉంటుంది. సో అందులో ప్రజలు పోలీస్ని ఎట్లా వ్యూ చేస్తారు, మన పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంది అనేది ట్రాఫిక్లో బాగా తెలుస్తూ ఉంటుంది. సో నెల్లూరులో మీరు చూస్తే ట్రాఫిక్లో మనకి మ్యాక్సిమం అందరూ పోలీసులు కృషి చేస్తున్నారు. నార్త్ ట్రాఫిక్ అండ్ సౌత్ ట్రాఫిక్ 2 డివిజన్స్ ఉన్నాయి. అందరూ బాగా కృషి చేస్తున్నారు. అండ్ నేషనల్ హైవేస్ మీద కూడా కొన్ని స్పీడ్ లిమిట్ చాలా అధికంగా ఉండటం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతుంది తెలుసుకుంటాము. అండ్ ఇవి చాలా ఆడ్ టైమింగ్స్లో కూడా అవుతూ ఉంటాయి. సో మీకు చూస్తుంటే పోలీసులు అటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఏ టైంలో అయినా వెళ్ళాల్సి వస్తుంది. సో దీని అంతటికీ చూసుకొని మన వెల్ఫేర్ పరంగా టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ట్రాఫిక్ పోలీస్ చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. నెల్లూరులో ఆదివారం 2K రన్ అవగాహన ర్యాలీని ది నెల్లూరు ఆరివైసా బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సభ్యులు చేపట్టారు. ఆరోగ్యానికి నడికే ఎంతో ముఖ్యమని అసోసియేషన్ నిర్వాహకులు ప్రజలకు తెలియజేశారు. ది నెల్లూరు ఆరివైసా బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి వెంకట ఫణీంద్ర కుమార్, సభ్యులు, వ్యాపారస్తులు, ప్రజలు నెల్లూరు నగరం గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు 2K నడక చేపట్టారు. ఆరోగ్యం కోసం పరిగెత్తండి, ఐక్యత కోసం పరిగెత్తండి, సమాజం కోసం పరిగెత్తండి అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శోభన్ బాబు, ఫణీంద్ర కుమార్లు మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే నడకే ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, రంగనాథ మిత్ర మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కొనగల శోభన్. ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు సరికొత్తగా మా అసోసియేషన్ వారు 2K నడక ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. ఆరోగ్యం కోసం నడవండి, ఐక్యత కోసం నడవండి, సమాజం కోసం నడవండి. ఈ కాన్సెప్ట్తో ఈరోజు మా అసోసియేషన్ వారు నూతనంగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు.
వీటన్నిటికీ కూడా మా సోదర వ్యాపార వాకర్స్ అసోసియేషన్ మిత్రులు కూడా అందరూ కలిసి వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అందరూ కూడా ఆరోగ్యం ఉండాలంటే నడక ప్రాధాన్యం కాబట్టి అందరికి కూడా ఈ 50-55 వయసులో పరిగెత్తే అవసరం లేదు కాబట్టి, నడవలేరు కాబట్టి ఓన్లీ వాకింగ్ అని ఏర్పాటు చేశాము. ఈరోజు దీనికి సహకరించిన మా వ్యాపార మిత్రులకి, అలాగే దాత్రి వారి మిత్రులకి, రంగనాథ్ మిత్రులకి, మిగిలిన వాకర్స్ అసోసియేషన్ అందరూ సభ్యులకు కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రావెల్ ముఠా కందలపాడు రైతుల జీవనాధారాన్ని ఛిద్రం చేస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణాలు బలి తీసుకుంటున్న అక్రమ మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆయన మైనింగ్ శాఖ డీడీకి వినతి పత్రం అందజేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్, అక్రమ ఇసుక, అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయా గ్రామాల ప్రజలతో కలిసి నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి ప్రాంతంలో ఉన్న జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో మైనింగ్ అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ అక్రమ మైనింగ్ కు సంబంధించిన అన్ని వివరాలను ఆధారాలతో సహా జిల్లా మైనింగ్ శాఖ అధికారికి అందజేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత నెల రోజుల క్రితం నేను కందలపాడు గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ మైనింగ్ మాఫియా దోపిడీ నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. తరతరాలుగా వరి పండించుకుంటూ చిన్న చిన్న కూరగాయల పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేద రైతుల భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ జరుగుతుందని ఆయన అన్నారు. సోమిరెడ్డి గ్రావెల్ ముఠా కందలపాడు రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తుందని, కందలపాడు అక్రమ గ్రావెల్ తరలింపుపై మైనింగ్ అధికారులను నిలదీస్తే దానికి సంబంధించిన ఆపరేషన్స్ అనుమతి ఏప్రిల్ 30, 2026తో ముగిసిపోయిందని అధికారులు అంగీకరించారని కాకాని తెలిపారు. అక్రమ మైనింగ్ కు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న గ్రామస్తులను పోలీసులు అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అధికారులు జిల్లాలో ఉన్న అవినీతి, అక్రమాలను అరికట్టడం మానేసి వాటిని ప్రశ్నించే వారిని అణచివేయాలని చూడడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియాని గురించి వివరాలతో సహా ఎక్కడెక్కడ ఈ జిల్లాలో ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మైనింగ్ శాఖ అధికారికి, జిల్లా మైనింగ్ అధికారికి ఇవ్వడం జరిగింది. గతంలో గ్రామానికి సంబంధించి అక్రమ మైనింగ్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పని ఈరోజు మైనింగ్ శాఖ అధికారిని అడిగాం. వాళ్ళు పాపం సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏది చెప్పినా కూడా నీళ్లు నవ్వేటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నా, దీనికి సంబంధించి సోమిరెడ్డికి కందలపాడులో పేదవాళ్ళ కడుపులు కొట్టి చేస్తున్నటువంటి మైనింగ్లో 40% వాటా ఉందా లేదా? అంటే మీరు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి నెలవారీ ముడుపులు ఇచ్చేస్తే మీరు ఎక్కడైనా మీ ఇష్టారాజ్యం వసూలు చేసుకోవచ్చా? పేదవాడు పొలానికి మట్టి తోలుకోవాలన్నా, లేదా ఇళ్లకు సంబంధించి లెవలింగ్ చేసుకోవాలన్నా మీ ఇష్టారాజ్యంగా మీరు రాయల్టీ వసూలు చేయాలని చెప్పంటే మీరు రాయల్టీ వసూలు చేసుకుంటూ పోతే ఎక్కడ పడితే అక్కడ మనుషులు ఈరోజు పాపం పడి చచ్చిపోతుంటే, జంతువులు పడి చచ్చిపోతుంటే, తాటి చెట్టు రోడ్డు గుంతలు తీసేస్తుంటే మైనింగ్ అనుమతులు లేకుండా మీరు రాయల్టీ చెల్లించుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కు అధికారం ఏఎంఆర్ సంస్థకి ఎక్కడి అసలు పోలీస్ యంత్రాంగం ఉందా? రెవెన్యూ యంత్రాంగం ఉందా? మైనింగ్ శాఖ పనిచేస్తుందా? అంటే సహజ సంపదల పట్టపగలే దొంగలు దోచుకుపోతూ ఉన్నా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. పక్కన సూరాయపాలెంలో పాపం వీళ్ళు తగినటువంటి కోతులు ఒక ఎస్టీ పడి చనిపోయాడు. నేరెలమ్మ ఆలయంలో దొంగలు పడ్డారు. అమ్మవారి బంగారు, వెండి, నగదు, సీసీ కెమెరాలను దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటన కాకినాడ సప్పవరం గ్రామంలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా సర్పవరం గ్రామంలో వెలసియున్న నేరెలమ్మ ఆలయంలో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. ఆలయంలో ఉన్న 2 కాసుల బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలతో సహా దొంగలించినట్లు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలియకుండా ఎవరికైతే మారగానే వాళ్ళు తెలుస్తుంది, కంప్యూటర్ వెళ్తుంది. సీసీ కెమెరాలు వచ్చే దారిలో లేదు సార్, వెళ్ళే ప్రసాద్ వెళ్ళాడు. సీసీ కెమెరాలు పెట్టుకోలేదు. ఈ రోజు సీసీ కెమెరాలు పెట్టుకుని చెప్పాను. మీరు ఫోన్ పెట్టుకోలేదా? లేదు సార్. బాగా వచ్చారు. ఎక్సైజ్ సంస్కరణలతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు, విక్రయాలు గణనీయంగా పెరిగాయి.
లాటరీ విధానంలో షాపుల కేటాయింపుల ద్వారా ప్రభుత్వానికి 1800 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ సంస్కరణలతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయి. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ సెబ్ను రద్దు చేశారు. లాటరీ విధానంలో షాపుల కేటాయింపు ద్వారా దరఖాస్తుల రూపంలోనే 1800 కోట్ల ఆదాయం వచ్చింది. 99 రూపాయలకే నాణ్యమైన మద్యం, 45% డిజిటల్ చెల్లింపులు, బాటిల్ ట్రాకింగ్ కోసం సురక్ష యాప్, తనిఖీల కోసం 5 అత్యాధునిక ల్యాబులు ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కమలాపురం నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులను సిపిఐ నేతలు పరిశీలించారు. ఉపాధి కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి పథకానికి పేరు మార్చి నిధుల కోతతో పథకాలను నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కడప సిపిఐ జిల్లా కార్యదర్శి అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా నడపాలని, ఉపాధి కూలీలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కేవలం సంక్షేమ పథకం కాదని, ఇది గ్రామీణ పేదలు జీవించే హక్కు కాపాడే చట్టమని చంద్ర స్పష్టం చేశారు. కూలీల హక్కులు పరిరక్షించేందుకు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సి సుబ్రహ్మణ్యం, బీహెచ్పీ ఏఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె మునయ్య, సిపిఐ కమలాపురం నియోజకవర్గ కార్యదర్శి నాగేశ్వరరావు, మధు, బాలాజీ, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులను పరిశీలన చేయడానికి ఈరోజు ఉల్లూరు మండలం అమ్మవరం గ్రామంకు రావడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల యొక్క సంస్థాగతమైనటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇందులో కొన్ని అంశాలు ఏమంటే, ఇవాళ ఎండ తారాస్థాయికి చేరుకుంటా ఉంది. 7 గంటలకే 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. ఎండల కాలము ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే మజ్జిగ సప్లై చేసేవాళ్ళు, నీళ్లు ఏర్పాటు చేసేవాళ్ళు, టెంట్ ఏర్పాటు చేసేవాళ్ళు, ప్రాథమిక చికిత్స అందుబాటులో పెట్టేవాళ్ళు. కానీ ఇవేవి లేవు. పైగా ఇది వరకు ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగమే వీళ్లకు కావలసినటువంటి మెటీరియల్ ఏవైతే గడపారలు, పికాసులు, తర్వాత టబ్బులు ఇవన్నీ కూడా సప్లై చేసేవాళ్ళు. అవేవి కూడా లేవు. ఇవాళ ఉపాధి కూలీలే వాళ్ళ ఇండ్ల దగ్గర నుంచి టబ్బు, పార, తర్వాత గడపారలు, పికాసులు ఇవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుంటున్నారు. పోను రాను ట్రాన్స్పోర్టేషను కొంత వీళ్ళకు సౌకర్యంగా ఉండేది, కానీ అది కూడా ఇవాళ లేదు. ప్రతి అంశము కూడా ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చడంలో ప్రభుత్వము తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంది. ఇది ఒక భాగమైతే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఉద్దేశము 2004కు ముందు ఈ దేశంలో విపరీతమైనటువంటి కరువు, వలసలు, ఆత్మహత్యలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ కూలీలకు కనీసం 100 రోజులు పని కల్పించాలా, లేకపోతే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, వలసలు పెరుగుతున్నాయి, వీటిని వారించాలంటే ఖచ్చితంగా వాళ్లకు పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో 2004లో అధికారంలోకి వచ్చినటువంటి యూపీఏ 1 ప్రభుత్వము, మన్మోహన్ సింగ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బండ్లపల్లి దగ్గర ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం ప్రారంభించినప్పుడు 100 రోజులు కల్పించాలా, వీళ్లకు 100 రూపాయలు కూలీ పడేటువంటి పద్ధతిలో ఆ రోజు ప్రారంభించారు. కానీ కాలక్రమేణా దీన్ని ఉపాధి హామీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలలో సమూలమైనటువంటి మార్పుల పేరుతో ఇవాళ దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనేటువంటి పథకం పేరునే మార్చేసినారు. మహాత్మా గాంధీనే లేపేసినారు. పేరు ఒకటే కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇది వరకు 90% నిధులు ఇచ్చేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు భరించేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక పెద్ద వెసులుబాటు, ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఏ పని పెట్టాలన్నా కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనేటువంటిది ఒక సపోర్టుగా నిలబడేది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వము 90% నుంచి 60%కి తగ్గించి 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలనడంలో అంటే దీన్ని ఒక ప్రణాళికబద్ధంగానే పక్కాగా దీన్ని నిర్వీర్యం చేయడానికి, రద్దు చేయడానికి కావలసినటువంటి కుట్రలు, కుతంత్రాలు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కాబట్టి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేటటువంటి
అవకాశం లేదు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయడానికి కావలసినటువంటి అనకుండా పొగబెట్టేటువంటి సామెతలాగా ఇవాళ ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు ఇదివరకు 90% నిధులు ఏదైతే ఉండిందో అదే విధంగా కొనసాగించాలి. గ్రామ స్వరాజ్యం అని కలలు కన్నటువంటి మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించాలి. అట్లే వీళ్ళకు కూలీ రేట్లకు సంబంధించినటువంటిది కూడా పని దినాలు పూర్తి అవుతున్నాయి కానీ కూలీ మాత్రము 150, 200 దాటనటువంటి వాళ్ళు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో కనీస వేతన చట్టం ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళ యొక్క కూలీ రేట్లు కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపైన ప్రభుత్వం పైన ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన, అవసరమైతే దేశవ్యాప్త ఆందోళన కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రైతుల ఫిర్యాదు మేరకు పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ఫర్టిలైజర్స్ దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టాక్ వివరాలను దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అన్యాయం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి మోహన్ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో కల్తీ ఎరువులు అమ్ముతున్నారని రైతులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని కొన్ని ఫర్టిలైజర్స్ దుకాణాలలో రైతులు కొనుగోలు చేసిన క్రిమిసంహారక మందులకు రసీదులు ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. సరైన రసీదులు ఇవ్వకపోవడం, ఎరువులు నాణ్యత లేకపోవడంతో వ్యవసాయ అధికారికి రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుతో వ్యవసాయ అధికారి మోహన్ దుకాణంపై దాడులు చేసి స్టాక్ చెక్ చేశారు. రైతులకు న్యాయం చేయకపోతే ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి, రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని రైతు రవినాయుడు అన్నారు. యూరియా పైన ఉండే పేరు ఏరియస్ కంపెనీ పేరు జడుస్తా ఉండేది యూరియా. ఈ మాసం ఎవరు బయటపడి చెప్పాల, బయటపడి పట్టించుకునేవాళ్ళు. ఇది మొత్తం కలర్ వేసేసి యూరియా కలర్ వేసి పొడి కొట్టేస్తారు సొంత. యాక్చువల్గా ఏ మీరు అని చెప్తున్నారు? ఇది 13 కాంప్లెక్సా ఏది? ఇది ఏరియస్ కంపెనీ. ఇది పేరు వేలాకర కంపెనీ చెప్తారు. సంచి వేలాకర కంపెనీదే కాదన్న పేరు. లోపల ఉండే కెమికల్ కాదు, లోపల ఉండేది యూరియా. 23 శాంపుల్ ఒక్కో షాప్లో 1, 2 దీంట్లో ఒకటి పోయింది. గ్రీన్ స్టార్ తక్కువ వచ్చింది. అది ఇది మళ్ళీ రీఅనాలిసిస్ పంపించినాం. మళ్ళీ ఇది కరెక్టా కాదా 3 శాంపుల్ తీస్తాము. 3 ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా 2 తిరుపతి ఉంటాయి. దాన్ని వచ్చిందని మళ్ళీ పంపిస్తాం ఇంకోసారి. అప్పుడు ఒకవేళ ఫెయిల్ అయిందంటే కానీ మళ్ళీ డీలరు, హోల్సేల్ డీలరు, రీటైలరు, కంపెనీ వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర మనం పోయినసారి తీసుకునేది ఏరియస్ 1340 ఇదేం కరెక్ట్గా వచ్చింది. ఈసారి మళ్ళీ టార్గెట్లు వచ్చినాయి. మీరు కావాలంటే మీరు ఏ ప్రోడక్ట్ చెప్పినారంటే ఆ ప్రోడక్ట్ తీసి పంపించేస్తాం. మీరు ఏది చెప్పినారంటే అది మనకు నంబర్ రావాలన్నా వచ్చిందంటే మీరు కరెక్ట్గా రండి. ఏరియస్ కంపెనీది మీరు ఏదైనా చెప్పినారంటే ఇది తీసి పంపించాం సార్ శాంపుల్. దాన్ని మీ కళ్ళ ముందే తీసుకుని ల్యాబ్ పంపించేస్తాం. వాళ్ళు ఏ బస్తా ఏమీ తెలియదు. మేము ప్రజెంట్ మొత్తం అన్నిటిలో కలిపి ఉంది సార్. వీటిల్లో వీటిల్లో అన్ని మీరు చెక్ చేసుకోండి. ఈ షాప్లోనే కదా, ఏ షాప్లో అయినా 10 బస్తాలు ఉంటాయి ఒరిజినల్. మిగిలినవన్నీ డూప్లికేటే ఉంటాయి. పేరు అయితే ఒరిజినల్, పైన ఉండే పేరు నేమ్ ఒరిజినల్, లోపల ఉండే మందు మట్టడానికి ఒరిజినల్ లేదు. శాంపుల్ పంపించచ్చు. రైతులకు మోసం చేస్తే ఇది అందుకే మనము శాంపుల్ పంపిస్తాం సార్. భూములు మొత్తం భూసార పరిస్థితి కల్పించండి. ఈ యూరియా వల్ల మొత్తం కూడా ఎక్కువ వాడేస్తా ఉన్నారు. కొన్ని వేల ఎకరాలు ఈ నెక్స్ట్ సంవత్సరం టమాటా పనికిరాదు సార్. 4 సంవత్సరాలు టమాటా చౌడేపల్లి మండలంలో చేయలేము. ఇప్పటికే రామసముద్రంలో మొలవడం లేదు. మాదే 5-6 సంవత్సరాలు పోయిందంటే టమాటా మనకు పండదు. పొన్నియమ్మ వీధిలో వెలసియున్న వీరాంజనేయ స్వామి పేరుతో మాన్యాన్ని కొందరు ఆక్రమణకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ప్రముఖ న్యాయవాది జయకుమార్ తెలిపారు. ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయ ఆస్తులను అధికారులు కాపాడాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లా చిత్తూరు నగరం నడిబొడ్డున
పొన్నియమ్మ వీధిలో ఉన్న స్వయంభువు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన 1,000 కోట్లు విలువ చేసే దేవుడి మాన్యం భూములు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయని ప్రముఖ న్యాయవాది జయకుమార్ అన్నారు. దేవుడి మాన్యం ద్వారా వచ్చే ఆదాయం ఆలయానికి చేరడం లేదని తెలిపారు. భావితరాలకు ఆదర్శవంతంగా ఉండాలంటే దీనిపై ప్రతి ఒక్క హిందువు స్పందించి చెయ్యి కలిపి పోరాటానికి ముందుకు రావాలని జయకుమార్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయ ఆస్తులను కాపాడాలని కోరారు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జాగో హిందూ. ఎందుకంటే మన చిత్తూరు నగరంలో పురాతనమైనటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి పొన్నియమ్మ గుడి వీధిలో ఉండే దేవాలయం గురించి మనకు అందరికీ తెలిసిందే. ఆ ఆంజనేయ స్వామి దేవాలయానికి చిత్తూరు మండలం చిత్తూరు రెవెన్యూ విలేజ్ అకౌంట్స్ లో సర్వే నంబర్ 73లో 86 సెంట్లు, సర్వే నంబర్ 396లో 17 సెంట్లు, సర్వే నంబర్ 459లో 1 ఎకరా 70 సెంట్లు, సర్వే నంబర్ 460లో 1 ఎకరా 70 సెంట్ల ఆస్తి 4 ఎకరాల 43 సెంట్ల విలువైనటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తి ఉంది. కానీ ఈ ఆస్తి నుంచి దేవాలయానికి ధూపదీప నైవేద్యానికి కానీ పూజలకు కానీ కైంకర్యాలకు కానీ ఎలాంటి సొమ్ము అందటం లేదు. ఇవన్నీ కొందరు పెద్ద మనుషుల జోబుల్లోకి వెళ్తా ఉన్నాయి. ఉదాహరణకి హై రోడ్ లో ఉన్నటువంటి ప్రముఖ నగల దుకాణం కూడా 5 లక్షల రూపాయల దాకా రెంట్లు ఇస్తున్నారని చెప్పి తెలిసింది. కానీ 5 పైసలు కూడా స్వామివారి హుండీలోకి వెళ్ళట్లేదు. ఇలాగా చాలా దుకాణాలు ఆంజనేయ స్వామి ఆస్తులో చాలా దుకాణాలు వెలుస్తున్నాయి. అందులో నుంచి వచ్చే ఆదాయము ఆంజనేయ స్వామికి చేరట్లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే చిత్తూరు నగర కేంద్రంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు మారుతూ ఉన్నా, పాలక మండళ్లు మారుతూ ఉన్నా, అందరూ నిద్రావస్థలో ఉన్నారు, అచేతన స్థితిలో ఉన్నారు. వీరందరినీ బజరంగ్ దళ్ ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే జూలు విధులించి ఈ తన కార్యాన్ని రామకార్యాన్ని నెరవేర్చాడో ఆ విధంగా ఇక్కడ ఉన్న చిత్తూరు నగరంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా ఆంజనేయ స్వామి చైతన్యంతో, ఆంజనేయ స్వామి మీద భక్తితో ఈ ఆంజనేయ స్వామి ఆస్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోని ప్రభుత్వ అధికారులకు తెలియజేసేది ఏంటంటే ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధపడినటువంటి ఆస్తిని శ్వేతపత్రం విడుదల చేయండి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా దురాక్రమణ చేసుకున్నారు, ఎవరెవరు ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ ఉంది అనే విషయాన్ని తెలియజేయండి. ఎవరెవరు ఆంజనేయ స్వామి దేవాలయపు మాన్యపు భూముల్లో నుంచి ఎంత లబ్ధి పొందుతున్నారని చెప్పి కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. అంతేకాకుండా పాలక పక్షానికి నా యొక్క వినతి ఏంటంటే మనం భావితరాలకి ఆదర్శవంతంగా ఉండాలి అంటే దేవాలయ మాన్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. పాలక పక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా అది ఎవరైనా ఉండి వారి మీద ఉక్కుపాదం మోపి వారి చరణించి ఆంజనేయ స్వామి దేవాలయ మాన్యపు భూములను విడిపించి అందులో నుంచి వచ్చే ప్రతి పైసా ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి చెందే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం. గతంలోనే టిప్పు సుల్తాన్ కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి స్వామి వారి ఆశీస్సులు తీసుకుపోయినట్టు చాలా మంది స్థానికులు మా సీనియర్ ఎస్ఆర్ త్యాగరాజన్ అడ్వకేట్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. గతంలో ఎస్ఆర్ త్యాగరాజన్ వారి ద్వారా ఆలయ అభివృద్ధి చాలా బాగా జరిగింది. వారి స్ఫూర్తితో ఆంజనేయ స్వామి మీద భక్తితో ఈ ఆలయ భూముల పరిరక్షణకు మేమంతా ముందుంటాము. కాబట్టి అందరం కలిసి ఈ దేవాలయపు భూముల్ని పరిరక్షించుకుందాం. జై హింద్, జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.